తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు పాలవలస వెంకట సాయికృష్ణ పూర్ణచంద్రరావు మీనా దంపతులు ఆర్థిక సౌజన్యంతో వెంకటరెడ్డిపాలెం గ్రామ సమీపంలోని పల్లెపాలెం గ్రామానికి చెందిన ఈదురు వెంకటరమణయ్య సుజాత కుటుంబానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర కార్యదర్శి దామా విజయ్ కుమార్ సంస్థ ప్రతినిధి దివి అనంతబాబుల చేతుల మీదుగా 5,500 నగదు కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ వాకాడు వెంకటరెడ్డి పల్లెపాలెంలో నివసిస్తున్న ఈదురు వెంకటరమణయ్యకు గత 5 మాసాల క్రితం కారు యాక్సిడెంట్లో తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి ఎటువంటి సంపాదన లేనందువలన సుజాత నిండు గర్భిణి అయినందున ఇంటిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాలను ఏఎన్ఎం కొండమ్మ ఆశా వర్కర్ మణెమ్మల ద్వారా విషయాలను తెలుసుకున్న వెంకటేష్ కస్తూరయ్య దాతలకు తెలియచేయగా వెంటనే పెద్ద మనసుతో ఆర్థిక సహాయాన్ని అందించినందుకు వెంటనే దాతలకు స్పందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ వెంకట చలపతి శర్మ, కొండమ్మ, మణెమ్మ పాల్గొన్నారు. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఈరోజు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. వాకాడు గ్రామంలోని వెంకటరెడ్డి పల్లెపాలెంలో నివాసం ఉంటున్నటువంటి ఈదూరు వెంకటరమణయ్య గత 5 మాసాల క్రితం కారు యాక్సిడెంట్లో తనకు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయి రాడ్డు పెట్టడం వలన తను ఏ పని చేసుకోలేక నిస్సహాయంగా ఉన్నాడు. ఆయన శ్రీమతి ఈదూరు సుజాత, ఆమె నిండు గర్భిణి 9 మాసాలు. వీరికి నిన్న ఏదో అవసరమై ఏఎన్ఎం కొండమ్మ గారు అలాగే ఆశా వర్కరు మణెమ్మ గారు మా మిత్రులైనటువంటి వెంకటేష్ కస్తూరయ్యలకు వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది, అమ్మాయికి నిండు గర్భిణి, ఆమెకి కాన్పు కావడానికి కావలసినటువంటి కనీస పరీక్షలు చూయించుకోవడానికి వెళ్ళడానికి ఛార్జీలు కూడా లేవు అనే పరిస్థితిని నిన్న తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మా వెంకటేష్ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర నాయకులైనటువంటి దామా విజయ్ కుమార్ గారితో మాతో సంప్రదించగా మేము ప్రవాస భారతీయులైనటువంటి పాలవలస వెంకట సాయికృష్ణ పూర్ణచంద్రరావు గారు మీనా దంపతుల్ని మేము విషయం తెలియజేశాం. ఖచ్చితంగా 18 నిమిషాల సమయంలో వారు పెద్ద మనసు చేసుకొని వారి కుమార్తె కుమారుడు అశ్రిత్ అముక్తుల పేరు మీద ఒక 5,000 రూపాయలు వారికి ఇవ్వండి, ప్రస్తుతానికి మేము చేస్తామని చెప్పారు. ఈ విధమైనటువంటి వదాన్యతకు మారు రూపమైనటువంటి దాతలకు హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. అలాగే పువ్వాడ వెంకట చలపతిరావు గారు విశ్వనాథపుర అగ్రహారం వారు కూడా ఇతోధికంగా ఈరోజు ఆమెకు ఈదూరు సుజాతకు వారి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలానే మునుముందు ఈ విషయం అంతా చెప్పడం ఇచ్చినటువంటి ఈ కొద్ది దాతృత్వం వారికి పూర్తిగా ఉపయోగపడకపోయినా ఉడత సాయం లాగానే ఉపయోగపడుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకోవడం మానవ ధర్మం. ఎవరైనా ఆదుకుంటారని వారికి దాతృత్వంతో సహాయం చేస్తారని మేము మరీ కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏఎన్ఎం కొండమ్మ గారికి, ఆశా వర్కర్ మణెమ్మ గారికి మరియు మా మిత్రులైనటువంటి వెంకటేషు కస్తూరయ్యలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విషయాన్ని తెలియజేసి మాకు తద్వారా వారికి ఆ సహాయాన్ని అందించడానికి, అలానే మా వెన్నంటి ఉండి మేము ఎప్పుడు ఏ చిన్న అవసరం ఉన్నా కూడా మా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర నాయకులైనటువంటి దామా విజయ్ కుమార్ కూడా మాకు బాగా సహాయంగా ఉంటున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. అలానే మునుముందు దాతల దాతృత్వంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ ప్రతినిధులు అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నమస్కారం.